నమస్తే సత్యం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నంద్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని కళ్ళుండి చూడని టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల ఓల్డ్ టౌన్ లోని 2వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన 20 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. 2, 3, 5 వార్డుల పరిధిలో షాలిన్ మసీద్ నుండి నడిగడ్డ వరకు 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు కొంతమేర నిర్మాణం చేపట్టవలసి ఉన్న నేపథ్యంలో ఆ రోడ్డును సంపూర్తి చేసేందుకు గాను 40 లక్షల నిధులను విడుదల చేసి భూమి పూజ నిర్వహించారు. త్వరలో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, కౌన్సిలర్లు సాదిక్, సమ్మద్ కలాం, ఆరిఫ్ నాయక్, తబ్రేజ్, కృష్ణమోహన్, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సలాముల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 14 సంవత్సరాలలో చేసిన దానికంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెట్టింపు అభివృద్ధి చేశామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిని కళ్ళుండి చూడని టీడీపీ నాయకులు అభివృద్ధి జరగలేదని అసత్యపు ప్రచారాలు చేస్తుంటే వాటిని ప్రజలు నమ్మరని అన్నారు. నంద్యాల నియోజకవర్గం పరిధిలో దాదాపుగా 210 రోజుల పాటు ఎండ, వాన, చలికాలాలను లెక్క చేయకుండా ప్రతి ఒక్క గడపకు వెళ్లానని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించానన్నారు. ప్రతిపక్ష నాయకులు ఏనాడైనా ఈ విధంగా తిరిగారా అని సూటిగా ప్రశ్నిస్తున్నానన్నారు. కరోనా కష్ట సమయంలో తాను ప్రజల మధ్యనే ఉంటూ వారికి సాయం అందించామన్నారు. తమను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు నాడు ఎక్కడికి వెళ్లారో ప్రజలకు చెప్పాలన్నారు. గత 14 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. నంద్యాల అభివృద్ధికి స్థలాలు దానం చేశామని గొప్పలు చెబుతున్న వారు ప్రభుత్వం నుండి కాంపెన్సేషన్ తీసుకుని మాత్రమే ఇచ్చారని ప్రజలు గమనించాలన్నారు. నాడు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడును నంద్యాల అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరగా డబ్బులు చెట్లకు కాస్తున్నాయని నాడు చెప్పిన చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. బై ఎలక్షన్లో డబ్బులు కుమ్మరిస్తారు, అసత్యపు హామీలు ఇచ్చి పబ్బం గడిపారన్నారు. దుష్ప్రచారాలను టీడీపీ నాయకులు ఇకనైనా మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోరే ముర్తుజా, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, దండే దస్తగిరి, గోపాల్, జాకీర్, ఎర్రన్న, రెడ్ క్రాస్ సొసైటీ దస్తగిరి, ఓల్డ్ టౌన్ ఐసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్లో 2వ వార్డుకి సంబంధించిన గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా 20 లక్షల రూపాయలు గతంలో శాంక్షన్ చేసి ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేసి 2వ వార్డు ప్రజలకి అంకితం చేశాం. అలాగే 2, 3, 5వ వార్డులని కలుపుతూ షాలీన్ మసీద్ దగ్గర నుంచి మన నడిగడ్డ వరకు బ్యాలెన్స్ గతంలోనే చెప్పాం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అటు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు షాలీన్ మసీద్ మీదుగా పూర్తి రోడ్డుని దాదాపు 2 కోట్ల రూపాయల పైగా వేచించి వేస్తున్న విషయం ప్రజలకి గతంలోనే తెలియజేశాం. మరి అందులో భాగంగా ఒక 40 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన ఓల్డ్ టౌన్ ప్రజలందరూ కూడా మాకు తెలియజేసిన వెంటనే దాన్ని టెండర్కి పిలిపించడం, ఈరోజు టెండర్ పూర్తి చేసుకొని భూమి పూజ చేయడం నిజంగా చాలా సంతోషకరం. త్వరలోనే ఈ యొక్క రోడ్డుని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ, ఒకటి తెలుగుదేశం నాయకులు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళ హయాంలో జరగనటువంటి పనులు, ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో మా నాన్నగారు ఒక 50 కోట్ల రూపాయలు పట్టణానికి ఇస్తే మేము అభివృద్ధి చేసుకుంటామంటే నిధులు ఏడున్నాయి, చెట్లకు కాస్తున్నాయి ఆ డబ్బులు, నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టుకోపో మీ ఊరికి అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు నీతులు బోధిస్తున్నారు. లేకపోతే తెలుగుదేశం నాయకులు మాకు నీతులు బోధిస్తారు. ఆ రోజు డబ్బులు ఏమంటే డబ్బులు లేవు, కానీ బై ఎలక్షన్లో ఓట్లు కావాలన్న వెంటనే డబ్బులు గుర్తుకొస్తాయి. ఎక్కడ లేని డబ్బులన్నీ తీసుకొచ్చేసి ఆ రోజు కుమ్మరిస్తారు. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే హామీలన్నీ కూడా మర్చిపోతారు. ఒక కాంట్రాక్టర్కి కూడా 1 రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక పని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చేసిందల్లా ఒక మెయిన్ రోడ్డుని
ఆ మెయిన్ రోడ్ కూడా ఎవరి లబ్ధి కోసం ఇచ్చినారు కాంపెన్సేషన్ అనేది నంద్యాల ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ థియేటర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ థియేటర్లు ఇచ్చినట్టు దానికి కాంపెన్సేషన్ ఎన్ని రెట్లు ఎక్కువ తీసుకున్న విషయం కూడా నంద్యాల ప్రజలందరూ కూడా చూశారు. ఏదో మా సొంత ఆస్తులు మేము ఫ్రీగా దానం చేసినట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ పైపెచ్చిగా మా మీద దుష్ప్రచారం చేయడం అనేది ఇది తగదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. మీరు ఇచ్చిన ల్యాండ్ కి ఎంత డబ్బు తీసుకున్నారనేది కూడా నంద్యాల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఫ్రీగా ఇచ్చిన దాఖలాలు ఏం లేవు. సో గతంలో పద్మావతి నగర్ రోడ్డుకి ఇచ్చినా, లేకపోతే రాజ్ థియేటర్ దగ్గర ఇచ్చినా, లేకపోతే ఇంకొక థియేటర్ దగ్గర ఇచ్చినా సరే డబ్బులు తీసుకొనే ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా ఎక్కడా కూడా ₹1 కూడా ఇచ్చినారు. మరి మేమేదో దానాలు చేసినాము, లేకపోతే ఇంకొక సర్వీస్ చేసినాము అంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఎవరు సర్వీస్ చేసినారు, ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి నంద్యాల ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న విషయం కూడా మా సేవా సంస్థ ద్వారా కావచ్చు, లేకపోతే మేము ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం అనేది నంద్యాల ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి గురించి కూడా మాట్లాడదాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సందు తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప తిరిగినా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి వెళ్ళేసి సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉంది అని గర్వంగా తెలియజేస్తున్నాం. మరి మీరు ఎన్ని సందులు తిరిగినారు, మీరు వార్డుల్లో ఎన్ని ఇల్లులు తిరిగినారు, ఈ 5 సంవత్సరాల్లో మీరు నంద్యాల ప్రజలకి చేసింది ఏంది, లేకపోతే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అసలు పట్టణం అంతా తిరిగినారా? ఈరోజు మా హయాంలో ఇల్లు తిరిగినాం, గడప గడప తిరిగినాం, ప్రజలకి ఏం సమస్యలు ఉన్నాయని క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మళ్ళీ దానిపైగా మీరు చేయకపోగా చేస్తున్న మా మీద దుష్ప్రచారం చేయిస్తూ మళ్ళీ మేమేదో అందుబాటులో ఉండమంట, లేకపోతే వారానికి ఒక రోజే ఉంటాడని మళ్ళీ పక్క పేర్లు పెట్టుకోండి, దానికి మళ్ళీ మీ నాయకుడితోటి కూడా స్టేజ్ల మీద చెప్పిస్తూ ఒక శునకానందం పొంది అసలు ప్రజలు గమనిస్తున్నారు. దాదాపు 210 పైన రోజులు ఈరోజు గడప గడపకు మాత్రమే తిరిగినాం. కేవలం గడప గడపకు తిరుగుతూ 210 రోజులు, 210 రోజుల్లో 10 గంటలు ఒక రోజులో తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. పొద్దున 5 గంటలు, సాయంత్రం 5 గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి. వర్షంలో తిరిగిన రోజులు ఉన్నాయి. ఎండల్లో 12 గంటల వరకు తిరిగిన రోజులు ఉన్నాయి. ఎటువంటి సమయంలో అయినా సరే చలికాలం తిరిగినాం, ఎండాకాలం తిరిగినాం, వానాకాలం తిరిగినాం. ఎక్కడా కూడా ఆపకుండా 210 రోజులు పైగా గడప గడపకి మినిమం 4 గంటలు, మాక్సిమం 10 గంటలు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరైనా తిరిగినారా? మీరు ఒక్కరే అంటే ఈ రోజున్న ఇన్ఛార్జ్ కావచ్చు, గతంలో ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే దానికి ముందున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఊర్లో అన్ని సందులు తిరిగినారా? మా నాయన తిరిగినాడు. మా నాన్న కాలంలో కూడా పొద్దున నుంచి తిరిగేవాడు. నా కాలంలో నేను తిరిగినా. మీరేం తిరిగినారు, ఎంతమంది తిరిగినారు? దీని మీద కూడా మాట్లాడుకున్నాం. సో ఒకటి, తెలుగుదేశం నాయకులకి అభివృద్ధి కావాలంటే సందుల్లో తిరగండి. ఎప్పుడైనా ఇటువంటి అభివృద్ధి ఓల్డ్ టౌన్ లో జరిగిందా అనేది మీరే చెప్పండి. ఈ యొక్క 15 సంవత్సరాల్లో మా నాన్న టైం నుంచి చూసుకున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, బీసీ కాలనీ రూపురేఖలు మార్చినాము, దేవనగర్ రూపురేఖలు మార్చినాము, వైఎస్ నగర్లలో పట్టాలు ఇచ్చినాము, లేకపోతే అర్జునవాడలో పట్టాలు ఇచ్చినాము, గుడిసెలన్నీ తీసేసి ఇల్లులు కట్టించినాము. ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఈ రోజు హాస్పిటల్ కట్టించినాము, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టించినాము, రోడ్లు వేస్తున్నాం, కాలువలు వేస్తున్నాం. మరి ఇవన్నీ అభివృద్ధి కాదు, మా కళ్ళకు కనపడదు అని చెప్పేసి మీరు కళ్ళు మూసుకొని, ప్రజలు కూడా కళ్ళు మూసుకున్నారు అనుకోవడం మీ యొక్క అవివేకానికి అది నిదర్శనం. సో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ పార్టీ ఎక్కడుంది, మీరు ప్రజలకు ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రజల్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా కోరుతున్నాం. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా సమయాన్ని తీసేద్దాం. 2 సంవత్సరాల్లో కూడా కరోనా సమయంలో యా పార్టీ నాయకులు తిరిగినారు, యా పార్టీ నాయకులు మీకు సర్వీస్ చేసినారు, యా పార్టీ నాయకులు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకు సర్వీస్ చేసినారు, యా పార్టీ నాయకులు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే కూర్చడానికి వచ్చినారు, యా పార్టీ నాయకులు కరోనాని లెక్క చేయకుండా బయట తిరిగినారనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. యా పార్టీ నాయకులు కరోనా సమయంలో నంద్యాల వదిలేసి హైదరాబాద్ లో దాక్కున్నారో కూడా ఆలోచించమని చెప్పి కోరుతున్నా. నంద్యాలలో కనపడని నాయకులు ఈ రోజు మా గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో మేము చేసినటువంటి అభివృద్ధి మీద మాట్లాడుతూ, మేము చేసినటువంటి సంక్షేమం మీద మాట్లాడుతూ, మేము
చేసిన దానికంటే వాళ్ళు ఎక్కువ చేసినారా అనే విషయాన్ని కూడా తెలియజేయమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళ ప్రభుత్వంలో కావచ్చు, వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినారు, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేసినారు మీద కూడా డిబేట్ పెట్టి మాట్లాడుకొని ఎవరు ఎంత చేసినారు అనేది కూడా మాట్లాడుకుందాము. రానున్న ఎన్నికల్లో దాన్నే ఎజెండాగా తీసుకెళ్లి ప్రజల ముందు చర్చించుకుందాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. అభివృద్ధి అంటే ఏమి అనేదానికి ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చెందాలి అంటే ముందుగా పేదవాళ్ళు, స్లమ్ ఏరియాస్ లో అభివృద్ధి అనేది అవసరం, అత్యంత అవసరమైంది. ఆ ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు ఆలోచన చేసి ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచో, దాదాపు 30, 40, 50 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రదేశాలలో ఈరోజు ఈ వార్డులలో 2, 3, 5 వార్డులలో ఎప్పుడు జరగని విధంగా ప్రతి చిన్న సందు 3 అడుగులు 5 అడుగులు ఉన్న చిన్న చిన్న సందులు కూడా నీట్ గా సిమెంట్ రోడ్లు వేసేసి ఒక్కసారిగా ఆ వార్డు స్థాయిని పెంచినారు. ఇప్పుడే మన సాదిక్ గారు చెప్పారు, మా వార్డుకు వచ్చి చూడండి, ఆ పచ్చ మీడియా వాళ్ళు చెబుతా ఉంటారు ఏ రకంగా మేము అభివృద్ధి చేశామని. దాదాపుగా నేను తెలుగుదేశం వాళ్లకు క్లియర్ గా అడుగుతా ఉన్నాను, మీరు అభివృద్ధి కోసం కాదు, కనీసం మా సందులన్నా తిరిగారా? స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాను. మీ సందులలోకి వస్తే మీరు కనుక్కుంటారా? మీరు చూడని, మీరు తిరగలేని ప్రతి చిన్న సందు కూడా మేము అల్లా దయ వల్ల ప్రతి చోట క్లియర్ గా రోడ్లు వేసేసి అభివృద్ధి పరిచాం. ఇది అభివృద్ధి అంటే. పేదవాళ్లకు మంచి చేయడమే మా జగనన్న నేర్పారు. ఆ బాటలో మేము నడుస్తా ఉన్నాము. గడప గడప ప్రోగ్రామ్ లో చూసిన ప్రతి కష్టాన్ని కూడా దగ్గరుండి క్లియర్ చేసుకుంటా పోయాం. ఒక 3 నెలల క్రితం మీ తెలుగుదేశం మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రతిసారి ఫోటో పెట్టడము, కామెంట్ చేయడం. ఇప్పుడు మీ కళ్ళకు కనపడడం లేదా? మీ ఫోటోలు మూగపోయినాయా? మీ సెల్లులు పని చేయడం లేదా? ఏ రకంగా ఉంది ఈరోజు రోడ్డు? ఏ రకంగా డెవలప్ చేస్తా ఉన్నారు? మళ్ళీ చిన్న ప్యాచ్ వరకు లో లెవెల్ వర్షం పడితే ఇబ్బంది అని ఈ రోజు 40 లక్షల రూపాయలకు భూమి పూజ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇంజనీర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ రిమైనింగ్ జగజ్జని రోడ్డు టచ్ అంత వరకు కూడా అది కూడా ఇమ్మీడియట్ గా చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది ఆలోచన, ఇది మనసున్న నేత చేయాల్సిన పని, ఇది పేదలకు చేయాల్సిన పని. దీనిని అభివృద్ధి అంటారు. దయచేసి అభివృద్ధి అనేది ఏమో మా దగ్గర మీరు నేర్చుకోండి, మీకు తెలియదు. మరొక్కసారి నేను అందరికీ చెప్తా ఉన్నాను, మనసుతో ఆలోచన చేసే వ్యక్తి మా జగనన్న. మేము ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసాం కాబట్టి, నేను కూడా ఈ వార్డు వాసినే కాబట్టి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఎప్పుడు అభివృద్ధి చెందనేది ఈ రోజు చేస్తా ఉన్నాం కాబట్టి, నేను ఈ అభివృద్ధి కృషి చేసిన ప్రతి వ్యక్తికి నేను నమస్సు వంచి మనస్సుతో సలాములు తెలుపుకుంటూ జగనన్నకు మరొక్కసారి మేము ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని చెప్పి మీ ద్వారా తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా మన ముఖ్యమంత్రి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రతి గడప తిరుగుతూ ఏదైతే సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. గతంలోనే 2వ వార్డు తిరుగుతూ అక్కడ సమస్యలను గుర్తించి ఏదైతే స్థానిక కౌన్సిలర్ గారు మరియు ప్రజలు మన కోరిక మేరకు గడప గడప మన ప్రభుత్వంలో దాదాపు 20 లక్షల రూపాయలతో రోడ్డులు కంప్లీట్ చేయడం జరిగింది. దానికి ఈ రోజు మన ఎమ్మెల్సీ గారు మరియు మన ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో కలిసి ఈ రోజు ఘనంగా రోడ్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది అభివృద్ధి అంటే అని చేసి చూపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మరియు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి నంద్యాలపట్న ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేని ప్రజలకు ఈ రోజు అభివృద్ధి అంటే ఏంటో మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరియు మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మా స్థానిక ప్రజాప్రతినిధులతో సహాయ సహకారంతో చేసి చూపిస్తున్నాము. ఇది కాదా అభివృద్ధి అని గర్వంగా చెప్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి నంద్యాలపట్నం ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగనన్న గడప గడప ప్రోగ్రామ్ కి మన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మా వార్డు పరిస్థితి చూసి 80 ఏళ్ల చరిత్రలో లేని రోడ్లు, ఎవరు ప్రభుత్వం లేని రోడ్లు ప్రతి ఒక్క సందుకు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రోడ్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, అది కూడా ఏపీసామన్నారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు 80 సంవత్సరాల చరిత్ర తిప్పి రాసిన మాల్దర్పేట 2వ వార్డులో
అభివృద్ధి కాలేదు అంటున్నారు పచ్చ జెండా నాయకులు. ఒకసారి 2వ వార్డులో వచ్చి చూస్తే ఏం అభివృద్ధి అయిందో కళ్లకు తెలిసినట్టు కనబడుతుంది. మా వార్డు ప్రజల తరపు నుంచి నా తరపు నుంచి మా అన్నకు రవీంద్రకు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా నడిగడ్డ అంటే శిల్ప అడ్డగా అంటే అభివృద్ధి చేయడంలో ఈనాటి చరిత్ర చూసుకుంటే గత ప్రభుత్వాలు చేసిన కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సరైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఎట ఉన్నారో మన నంద్యాల నియోజకవర్గానికి అభివృద్ధి రూపంలో నిరూపించే ఏకైక నాయకుడు అంటే మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇది ఉదాహరణ కాదు, చూపిస్తున్నాం అభివృద్ధి చేసి. నడిగడ్డను చూసుకుంటే అభివృద్ధి ఏందో చూపిస్తా ప్రతి సందులో గాని. అటువంటి అభివృద్ధి చేస్తున్న మా నాయకులకు, అలాగే దీనికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ఈ అభివృద్ధి చేయడంలో, అలాగే మా ఎమ్మెల్సీ గారు, మా చైర్పర్సన్ వీళ్ళందరూ కలిసి, అధికారులందరూ కలిసి మా నడిగడ్డను మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మైనార్టీలో ఉన్న అడ్డా. ఇది అడ్డా అంటే జగన్మోహన్ రెడ్డి గడ్డ అంటే శిల్పామోహన్ రెడ్డి అడ్డా అని. అందుకోసం డెవలప్మెంట్ చేసి మనం చూపిస్తున్నాము. అలాగే అత్యధిక మెజార్టీ కూడా మనం ఇస్తాము. అది కూడా నడిగడ్డ అంటే ఒక హార్ట్ లాంటిది జగన్మోహన్ రెడ్డి గారు. నంద్యాల నుంచి వచ్చినారంటే ఫస్ట్ నడిగడ్డను మతికి చేస్తారు మన సీఎం గారు. అలాగే ఇప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అభివృద్ధి చేసి నడిగడ్డను ఒక అడ్డగా మార్చిన మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మా వార్డు ప్రజల కాడి నుంచి 2వ వార్డు, 5వ వార్డు, 3వ వార్డు ప్రజల నుంచి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. మన 3వ వార్డు మరియు 5వ వార్డు సంబంధించి 40 లక్షల రూపాయలతో భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని కోట్ల రూపాయలతో ఈరోజు మన ఓల్డ్ టౌన్ రూపుదిద్దుకుంటుందంటే దానికి మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారే కారణం. మా అన్నకు మనము ప్రతిసారి ప్రతి చిన్న సందు గురించి కూడా ప్రస్తావన తీసుకుపోయి ఆయనకు చెప్తే ఏ విషయంలో కూడా ఇది వద్దు అని ఈరోజు వరకు చెప్పకుండా ప్రతి చిన్న పెద్ద సందులన్నీ శాంక్షన్ చేపించి ఈరోజు రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. మన 2వ వార్డు అయితేనేమి, 3వ వార్డు అయితేనేమి, 5వ వార్డు అయితేనేమి, ఈ 3 వార్డులు కలిసి ఇక్కడ జంక్షన్ సాలిహిన్ మసీద్ దగ్గర, ఈ మసీద్ దగ్గర నుంచి సుమారు జగజ్జాయని నగర్ వరకు కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా 40 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ప్రారంభిస్తాము. ఇదే విధంగా ఈ గోల్డ్ టౌన్ లో మొత్తము అన్ని విని ఎరుగని విధంగా ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు వేసిన రోడ్లన్నీ ఈ రోజు రూపుదిద్దుకుంటున్నాయంటే మా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మన చైర్పర్సన్ మామనిసా గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్సీ అందరికీ మా 5వ వార్డు ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞత తెలుపుతున్నాను.